తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈ ఎపిసోడ్లో భక్తులు కొందరు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పారు. అయ్యో తప్పకుండానండి, మన కర్తవ్యం కదా అది. అవునండి. లహరి గారు రాశారు, ఊరి పేరు రాయలేదు. ముందు శ్రీమాత్రే నమః, అమ్మలిద్దరికి వందనాలు అని రాశారు. ఈ నామజపము ఒకే ప్రదేశంలో కూర్చొని చెయ్యాలా? అంటే అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ శుచి శుభ్రత పాటించి ఈ నామజపం చేసుకోవచ్చా? ఇంకొకటి, ఎవరైనా బంధువులు కాలం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ నామజపం చేసుకోవచ్చా? చెప్పండి అమ్మా అన్నారు. మొదటిది ఏమిటంటే ఒకే ప్లేస్లో ఇంట్లో అయినా సరే ఒకచోటే కూర్చొని నామజపం చేసుకోవచ్చా? రెండోది, బంధువులు కాలం చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తెల్లారి మళ్ళీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మిమ్మల్ని. ఆవిడకి సరైనటువంటి సందేహాలే వచ్చినాయి. లహరి గారు, మీకు వచ్చిన సందేహాలు చాలా కరెక్ట్గానే ఉన్నాయి. సాధారణంగా నామపారాయణ అనేది పూజా గృహంలో ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. అంటే పూజ చేసేటప్పుడు మనం కొన్ని విగ్రహాలకి రోజు దీప నైవేద్యాలు ఇస్తాం కనుక ఆ పూజా గది ఇంటి మొత్తం మీద కొంచెం శక్తి కేంద్రీకృతమైనటువంటి స్థానంగా ఉంటుంది. అంటే ఇంట్లో మనకి బెడ్రూమ్స్, కిచెను, డ్రాయింగ్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కనుక వీటిల్లో మనము పూజ చెయ్యం, పూజ గదిలోనే పూజ చేస్తాం. ఆ పూజ చేసిన చోట ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అందుకని పూజానంతరం కత్తిని వేయటమో తలుపులు వేయటమో చేస్తారు. ఆ చుట్టూతా మనకి ఆరా అంటున్నాం. ఇప్పుడు ఆ ఆరా అనేది నిక్షిప్తమై ఉంటుంది. అక్కడే కూర్చొని పారాయణ చేసినట్టయితే ఆ నామపారాయణ యొక్క శక్తి త్వరగా మనకు ఫలించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ పూజ గదిలో మీరు కూర్చోవడానికి అవకాశం లేదనుకోండి, కొంతమంది చిన్న ఊడిలాగా పెట్టుకుని అక్కడ అమ్మవారిని పెట్టుకుంటారు. అక్కడే కూర్చొని పారాయణ చేసే అవకాశం ఉండకపోవచ్చు. చిన్న ప్రదేశంలో కూర్చోడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అలాంటప్పుడు మీ ఇంట్లో ఎక్కడైనా శుచి శుభ్రతలుగా ఉన్న ప్రదేశం చూసి తూర్పు వైపు తిరిగి కూర్చొని ఆ నామపారాయణ మీరు పూర్తి చేసుకోవచ్చు. అంటే మీరు పూజలో ఉండి చేసుకోగలిగితే ప్రథమం, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దానికే ఇస్తాము. లేదు అంటే ఎక్కడ కూర్చున్నా ఆ ప్రదేశం శుచి శుభ్రంగా ఉండాలి. మీరు కూడా శుచి శుభ్రత రెండు పాటించి తూర్పు వైపు ముఖం పెట్టి, అంటే అమ్మవారిని మనం తూర్పు వైపు పెడతాం కనుక మీరు కూడా తూర్పుకు తిరిగి అక్కడ పారాయణకి కూర్చుంటే మంచిది. మీరు ఇంకొక సందేహం అడిగారు, ఎవరైనా కాలం చేస్తే అక్కడికి వెళ్ళొచ్చాక చేయొచ్చా అని. ఎవరైనా కాలం చేస్తే వెళ్ళి వచ్చిన తరువాత తలస్నానం చేసి ఆ వెళ్ళొచ్చినప్పుడు ఉన్నటువంటి బట్టలు పూర్తిగా తడిపేసి మళ్ళీ ఆ మన్నాడు తలస్నానం చేసి కొంచెం పసుపు నీళ్ళు చల్లుకొని మళ్ళీ యథాస్థానం మీరు ఎక్కడైతే కూర్చొని, అంటే ఒకే స్థానంలో చేయాలని కూడా మీరు అడిగారమ్మా. ఒకే స్థానంలో చేయటమే మంచిది. కాకపోతే వీలు పడకపోతే దానికి ఏమీ పెద్ద నియమ నిబంధనలు లేవు. ఒకే స్థానంలో కూర్చొని చేయటం వలన ఆ స్థానానికి శక్తి ఏర్పడుతుంది, మీకు కూడా ఆ వైబ్రేషన్ ఎక్కువ బాగుంటుంది. శక్తి స్థానంలో కూర్చొని మనం పారాయణ చేయటం వలన మనకి కూడా శక్తి పెరిగి ఫలితం త్వరగా వస్తుంది. అందుకే నదీ తీరాల్లో ఉండేటువంటి ఋషులు అక్కడే కూర్చొని ఎందుకు పారాయణ చేసేవారు, అక్కడే కూర్చొని ఎందుకు తపస్సు చేసేవారంటే ఆ నదీ తరంగాల్లో వచ్చేటువంటి అనుకూల వాయువులన్నీ వీళ్ళని తాగుతూ ఉంటాయి. ఆ చుట్టుపక్కలంతా పవిత్రంగా ఉండే ప్రదేశమే ఉంటుంది. నదీ తీరాన్ని ఎవరుంటారు? ఏదో కాసేపు స్నానం చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఋషులు మాత్రం ఒక చెట్టు కింద నదీ తీరాన్ని కూర్చొని చక్కగా తపస్సు చేసుకున్నారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి యొక్క అనుకూల పవనాలన్నిటినీ వీళ్ళు వాళ్ళలో నిక్షిప్తం చేసుకొని పారాయణకి ఉపక్రమించేవారు. అప్పుడు ఏ తపస్సు చేసినా, ఏ పారాయణ చేసినా అది తొందరగా ఫలిస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న శక్తికి పారాయణ చేయటానికి సరిపోదు, చుట్టుపక్కల వాతావరణం కూడా సహకరించాలి. అది ప్రకృతి శక్తులు అనుకోండి, ఇంకా తొందరగా ఫలిస్తాయి. మనకు అంత అవకాశం లేదు కనుక శ్రీలక్ష్మి గారు మీరు అడిగినట్టుగా ఇప్పుడు అమ్మాయి లహరి అంటోంది కదా, ఒకే ప్రదేశంలో కూర్చొని చేయాలంటే చేయగలిగితే దానంత ఉత్తమోత్తమం లేదు. రెండోది, ద్వితీయ పక్షం చెప్పాలంటే ఏ ప్రదేశంలో శుచి శుభ్రతలుగా కూర్చొని తూర్పు వైపు తిరిగి పారాయణ చేసుకోవచ్చు.
మూడవది ఏంటంటే ఆవిడ కాలం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాక, అంటే కాలం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాక మనకి ఏమీ అవ్వదు, కాలం చేసిన వాళ్ళకి ఏమీ అవ్వదు. కాకపోతే మనము క్లెన్లీనెస్ సైంటిఫిక్గా చూస్తే వాతావరణంలో కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఎవరైనా పోయిన చోటికి వెళ్ళొస్తే అక్కడ అందరూ బాధపడుతూ ఉంటారు కనుక నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. నెగిటివిటీ ఉన్నటువంటి వాతావరణంలోంచి వచ్చిన తర్వాత మళ్ళీ పాజిబిలిటీ ఉన్నట్టు, పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకు ఉండాలి, దానికి పాజిబుల్ ఎఫెక్ట్స్ కూడా ఉండాలి మనకి. అక్కడ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేలాగా మన్నాడు తలస్నానం చేస్తే, ఎప్పుడు తలస్నానం చేయటం వల్లండి మనకి మొత్తం సర్వాంగాలు కూడా శుభ్రం అవుతాయి. కంఠస్నానం చేస్తే అవవు. కంఠస్నానం చేస్తే శరీరానికి మాత్రమే శుద్ధిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం తల నుంచి స్నానం చేస్తామో కూడా కొంచెం జాగ్రత్తం అవుతాయి, జాగ్రత్తం అవుతాయి. ఇప్పుడు చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటుంటారు కదా. అవునండి. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు నీళ్ళతో ఎక్కువసేపు తడుస్తాం మనం తలస్నానాలు చేసినప్పుడు. కంఠస్నానాలకు 5 నిమిషాలు టైం పడితే తలస్నానానికి 15 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే తలంతా తడవాలి, ఒళ్ళంతా కూడా మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాలి. మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత ఆ కుర్రలన్నీ ఎండబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఆ తడి అనేది మన శరీరానికి బాగా అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఆ వైబ్రేషన్ ఎక్కువసేపు ఉంటుంది, మనకి స్నానం చేసిన వైబ్రేషన్ ఎక్కువసేపు ఉంటుంది. అందుకని మనం నెగిటివ్ అట్మాస్ఫియర్లోంచి పాజిటివ్ అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అవడానికి తలస్నానం అనేది ఒక మార్గం. తలస్నానం చేసినప్పుడు మనం కొంచెం ఎక్కువ ఫ్రెష్గా ఫీల్ అవుతాం. అప్పుడు మీరు పారాయణకి మళ్ళీ కూర్చోండి. కాకపోతే 41 రోజులు నిరాటంకంగా చేయటం మంచిది. ఎప్పుడైనా మధ్యలో ఇబ్బందులు వస్తే, స్త్రీపరంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల రోజుల్ని మీరు లెక్కించి తర్వాత కంటిన్యూ చేయొచ్చు. 41 రోజుల్లో 3-4 రోజులు మీకు వృధా పోయినా ఆ 4 రోజులు మళ్ళీ 45 రోజుల వరకు చేస్తే అది కాంపెన్సేట్ అయిపోతుంది. అంతే తప్ప వేరే ఇబ్బందులకు మీరు పోస్ట్ పోన్ చేయకండి. పెళ్ళికి వెళ్ళామని చదువుకోకపోవటం, లేకపోతే ఊరు వెళ్ళామని చదువుకోకపోవటం. ఇప్పుడు లహరి గారు కూడా మన ఊరు వెళ్తే చదువుకోవచ్చా అని అడిగారు. అంటే ఊరు వెళ్లకుండా ఉండటానికే ప్రయత్నం చేయొచ్చు. నిజంగా వెళ్ళాల్సి వస్తే అక్కడ కూడా తూర్పు వైపు తిరిగి శుభ్రతలతో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే ఊరు వెళ్ళటం వల్ల ఏంటంటే జర్నీ టైం కొంత మనకి ఆ టైం డిస్టర్బ్ అవుతుంది. కొంచెం అవన్నీ చూసుకొని పారాయణ చేస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు. విజయశ్రీ గారు చెప్పండి. వాణిశ్రీ పుల్లూరు నుంచి వాణిశ్రీ అడుగుతున్నారు. మా మామగారు పెట్టలేదు, మరి మా బావగారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అన్ని కార్యక్రమాలు బాగానే జరిగాయి. మా వారు చిన్న కొడుకు, మా ఇంట్లో కార్యక్రమాలు కావట్లేదు. ఇద్దరికి వర్తించాలి కదా, అన్నదమ్ములు ఇద్దరికి. అంటే వాళ్ళ మామగారికి ఇద్దరు పెట్టలేదు అనుకుంటా, పెట్టలేదు. మరి మా బావగారింట్లో అన్నీ జరుగుతున్నాయి, మా ఇంట్లో ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నారు వాణిశ్రీ గారు. అంటే ఇప్పుడు తండ్రి అబ్దికం కొడుకులు ఇద్దరు పెట్టాలండి. ఎప్పుడైతే ఇద్దరు కొడుకులు కూడా పెట్టట్లేదు, తిలా పాపం తలా పిడికడన్నట్టు దాని యొక్క ఫలితం ఇద్దరికీ ఉంటుంది, అన్నదమ్ములు ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే వాళ్ళ బావగారి ఇంట్లో అన్ని శుభకార్యాలు అంతా మంచిగా జరుగుతుంది, మాకు జరగట్లేదని ఈవిడ అనుకుంటున్నారు కనుక దానికి మనం ఇచ్చే సమాధానం ఒకటే. ఏమిటండి? ఇప్పుడు ఇద్దరు శిశువులు ఒకేసారి పుడతారండి. అవునండి. ఒకడు బిచ్చకాడి కడుపున పుడతాడు, ఒకడేమో జమీందారు కడుపున పుడతాడు. ఆ శిశువులకి ఏం తెలియదు ఎవరి గర్భాన పడతారో వాళ్ళు, కానీ అది పూర్వజన్మ సుకృతం. వీళ్ళు ఒకే తల్లి గర్భాన్ని జన్మించారుగా. అవును, అన్నదమ్ములు వీళ్ళు ఒకే తల్లి గర్భాన జన్మించిన. ఇప్పుడు చూడండి, మన కాలంలో 5-6 కనేవారు. పెద్ద పిల్ల ఉన్నట్టు చివరి పిల్ల ఉండదు. పెద్ద పిల్ల ఎంతో అదృష్టవంతురాలు అయి ఉండొచ్చు, చివరి పిల్లకి ఏ అదృష్టమో లేకపోవచ్చు. చివరి పిల్ల చాలా అదృష్టవంతురాలు అయ్యేది, మంచి సంబంధం వచ్చి పిల్లా పాపలతో హాయిగా అమ్మాయి కాలం. పెద్ద అమ్మాయికి అసలు పెళ్ళే కాకపోవచ్చు ఒకసారి. ఒకే తల్లి గర్భాన పుట్టిన సంతానమే వీళ్ళందరూ. కాకపోతే దీనికి మనం చెప్పిన ఇండియన్ ఫిలాసఫీ స్కూల్ ఒకటే చెప్తుంది, పూర్వజన్మ సిద్ధాంతం. మీరు జ్యోతిష నిపుణులు కదా. అవునండి, మీరు అవలీలగా చెప్పగలుగుతారు, చెప్పండి. అది జ్యోతిషంలో మనం గ్రహచారం ప్రకారం చెప్పిన ఈ పూర్వజన్మ కర్మ సిద్ధాంతాలన్నీ ముందు జన్మలో మనం ఏం చేశాము అంటే అప్పుడు మన గ్రహచారం ఎలా ఉంది, ఆ గ్రహచారం ప్రకారం మనం ఎలా ప్రవర్తించాము. ఇప్పుడు రామదాసు కథే ఉందండి. 7 సార్లు తేనెటీగ సూది పెట్టి గుచ్చి, చిన్న పిల్లవాడు తేనెటీగల్ని సూదితో గుచ్చేవాడు ఆయన. అలా గుచ్చి హింసించడం వలన 7 ఏళ్ళు కారాగార శిక్ష ఆయనకు లభించింది ఆయన వృద్ధాప్యంలో, రామదాస్కి. ఇది
కిందటి జన్మలో ఆయన ఆ తేనెటీగని ఆ సూదితో గుచ్చిన పాపం నెక్స్ట్ జన్మకు వచ్చింది. అలాగే ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకళ్ళు బాగున్నారు, ఒకళ్ళు లేరు అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఎప్పుడు కూడా ప్రస్తుత జన్మకు అన్వయిస్తాయి. ఇప్పుడు ఒకళ్ళు చాలా బాగుండి ఒకళ్ళు బాగుండకపోవటం అంటే ఇద్దరు ఇంజనీరింగ్ చదివిస్తారండి తల్లిదండ్రులు. పెద్ద కొడుకుని చదివిస్తారు, చిన్న కొడుకుని చదివిస్తారు. చిన్న కొడుకు అద్భుతంగా పైకి వస్తాడు, పెద్ద కొడుకు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. ఏంటంటారు కారణం? పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మ. ఇప్పుడు జ్యోతిష పరంగా చూసినప్పటికీ కూడా వీళ్ళకి ఆ పూర్వజన్మ కర్మ ఫలితంగా ప్రస్తుత గ్రహాలు అనుకూలంగా ఉండవు. ఏ రాశిలో అయినా దానికి 12 గళ్ళు ఉంటాయి కదా, ఆ 12 స్థానాల్లో ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే కలిసి వస్తుంది అనేది జ్యోతిషపరంగా మేము చెప్తాం. ఇప్పుడు షష్టంలో శని ఉంటే చాలా లాభకారకుడు అంటారు. షష్టంలో శని ఉంటే లాభకారకుడు. అదే వేరే స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఎక్కడ లేని నష్టాలు జరుగుతాయి. మరి అందరికీ షష్టమంలో శని ఉండాలంటే ఎలా? కరెక్టే కదా. అందుకని ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉండాలనేది జ్యోతిష్ శాస్త్రం నిర్దేశిస్తుంది. ఆ ఏ గ్రహం ఏ స్థానంలో ఉండాలో అలా ఉండటం అనేది ఒక శ్రీరాముడికి ఒక శ్రీకృష్ణుడికి చెల్లుతుంది. వాళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి. వాళ్ళు జన్మించినప్పుడు వాళ్ళు అవతార పురుషులు కనుక వాళ్ళు జన్మించినప్పుడు అనేక రకమైనటువంటి శుభ పరిణామాలు జరిగినాయి. ఎందుకంటే అప్పుడు అభిజిత్ లగ్నంలో పుట్టాడు శ్రీరాముడు. ఆ స్థానంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉండాలో సరిగ్గా అదే స్థానంలో ఉన్నాయని. అంటే మానవులకి ఇన్ని కష్టాలు వచ్చినా మీరు బెదరవద్దు, మీరు పుణ్యకార్యాలు చేసుకోండి అని నిరూపణ కోసమే వాళ్ళు కష్టాలు పడ్డారు. మన కోసమే పడ్డారు, వారి కోసం కాదు. మానవ జీవితం ఎలా ఉండాలనేది ఒక ఆదర్శంగా రాముడు కృష్ణుడు చెప్పారు మనకి. అందుకోసం వాళ్ళు కష్టాలు పడ్డారు. కష్టాలు పడ్డా మనం ఇలా ఒక సంయమనంతో ప్రవర్తించాలి అని చెప్పారు. ఇప్పుడు మనని ప్రశ్న అడిగిన అమ్మాయి పేరు ఏమిటండి? వాణిశ్రీ. ఇప్పుడు వాణిశ్రీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బావగారింట్లో ఎన్నో మంచి పనులు శుభకార్యాలు జరుగుతున్నాయి, మీ ఇంట్లో జరగట్లేదు మీరు అనుకుంటున్నారు కనుక మీరు స్థానము, దానము, హోమము అనేవి 3 ఉన్నాయండి. మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగటానికి ఈ స్నానము, దానము, హోమము స్నాన దాన హోమాలు ఏ నెలలో చేసినా చాలా ఫలితాన్ని ఇస్తాయి. అందులో ఈవిడ మాఘమాసంలో మన అడిగారు కనుక ఆవిడని చక్కగా శుచిగా రోజు తలస్నానం చేసుకొని, అంటే దగ్గరలో సముద్రం పుల్లూరులో కనుక ఒక నది ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి తోచినంత యథాశక్తి దానం చేయమనండి. చేసినప్పుడు కొంచెం మన ఇంట్లో కూడా శుభ పరిణామాలు వచ్చి కొంచెం అన్ని మంచి పనులు జరగటానికి, భర్త పిల్లలు కూడా ఆనందంగా ఉండటానికి అవకాశం వస్తుంది. పూర్వజన్మ ఫలితాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేం. పుణ్యకార్యాలు చేస్తుంటే పాపకర్మలు తగ్గిపోతాయి. కొన్ని తగ్గిపోతాయి. అందుకని ప్రస్తుత జన్మలో కొన్ని మంచి శుభకార్యం అంటే మంచి పనులు చేయాలండి. మనకు ఉన్న దాంట్లో తోచిన దాంట్లోనే మనము ఇతరులకు సాయం చేస్తామో, దానము ధర్మము చేసుకుంటాం. అప్పులు చేసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో కొంచెం వాళ్ళ మామగారికి రోజు స్వయం పాకం ఆవిడ ఇచ్చిన రోజు కాదు, ఆయన తిథి ఏ రోజు వస్తుందో చూసి ఈవిడ స్వయం పాకం ఇస్తే కొంత మంచి జరగచ్చు. స్వయం పాకం అంటే చింతపండు, కూరలు, కందిపప్పు, బియ్యం, ఉప్పు అవి ఇచ్చేసి ఒక దీంట్లో పెట్టి ఒకళ్ళకి ఎవరికైనా దానం చేస్తే ఆ ఆబ్దీకం పెట్టని దోషం పోతుంది. ఏ రోజునైతే వాళ్ళ మామగారి ఆబ్దీకం వస్తుందో ఆ రోజున ఎవరికైనా పిలిచి భోజనం పెట్టడం, లేకపోతే అంత వీలు లేకపోతే స్వయం పాకం ఉంటారు. ఈ కందిపప్పు, బియ్యము, చింతపండు, కూరలు బ్రాహ్మడికి ఇస్తే కనుక కొంతవరకు ఇంకొంచెం కుటుంబం బాగుండి అందరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. విజయశ్రీ గారు, ఈరోజు మన కంచి కామాక్షిదేవి అమ్మవారి రూపేణ ఎవరింటికి వెళ్తున్నారు? ఇవాళ మీరే అమ్మవారిలా కనిపిస్తున్నారండి నాకు, శ్రీలక్ష్మి గారు. మీరు ఎవరిని కరుణిస్తారో ఈ కాగితాల్లో అమ్మవారి రూపంలో ఆ అమ్మవారు ఎవరిని కరుణిస్తుందో చూద్దాం. మనకందరికీ ఇవ్వాలని ఉంటుంది. రోజుకి 3-4 చొప్పున తీసుకున్నాము. ఎవరు వచ్చినా మనకు సంతోషం అండి. అందరి భక్తులు మనకు సమానమే. మన తెలంగాణ జిల్లా నుంచి, మంతని అనే జిల్లా నుంచి అల్లన్ రమణాదేవి, వీరికి అమ్మవారి అనుగ్రహం లభించింది. అమ్మ రమణాదేవి, త్వరలో మీకు శ్రీలక్ష్మి గారు ఆవిడ స్వయంగా ఈ పుణ్యకార్యం చేయాలని శ్రమ కోర్చి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు కొని మీ అందరికీ పుస్తకాలు పంపిస్తున్నారు.
ఒక్క భారతదేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా వారే శ్రమ కోర్చి పంపిస్తున్నారు. సో ఇటువంటి ఛానల్లో ఇంత ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉన్న మీరందరూ కూడా కామాక్షి అనుగ్రహం ఎప్పుడూ కూడా మీకు లభించాలని కోరుకుంటున్నాము. కామాక్షి అనుగ్రహ ప్రాప్తిరస్తు. రమణాదేవి గారు, మీ పూర్తి చిరునామా మన స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పెట్టండి. త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు అందిస్తారు అమ్మవారి పుస్తకాన్ని. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.